2025 ఆరంభంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్కి సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ నుంచి వచ్చిన అభ్యంతరాలు, కట్స్ ఏంటి, రన్ టైం ఎంతో తెలుసా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ అవుతోంది. ఈ మేరకు సెన్సార్ పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమా 2024 ఎండింగ్లో రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ 2025 ఆరంభంలో రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు సంక్రాంతి బరిలో దిగుతోంది. ఈ మేరకు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యుఎస్ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. లేటెస్ట్గా రన్ టైం కూడా లాక్ చేశారు సెన్సార్ బోర్డు అధికారులు. 2 గంటల 45 నిమిషాల 30 సెకండ్ల నిడివితో ఈ సినిమా రన్ చేయబోతున్నారు. సాధారణంగా 2.5 గంటల పాటు థియేటర్లో ప్రేక్షకులని కూర్చోపెట్టాలంటేనే చాలా కష్టపడాలి. అంతకు మించి సమయం కేటాయించారంటే మూవీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారని అర్థమవుతోంది. అంటే ఈ లెక్కన గేమ్ చేంజర్ గురించి అభిమానులకి ఉన్న అంచనాలు తగ్గకుండా రిజల్ట్ ఉండబోతుందన్నమాట. వాస్తవానికి ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ మూవీస్ కొన్ని 3 గంటల వరకు ఉంటున్నాయి. కానీ రిలీజ్ తర్వాత వాటి నిడివి తగ్గిస్తున్నారు మేకర్స్. అందుకే రిలీజ్ తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా, నిడివి పెంచకుండా మరీ తగ్గించకుండా 165 నిమిషాల 30 సెకండ్లుగా ఫిక్స్ చేశారు. ఇక సెన్సార్ కట్స్ విషయానికి వస్తే గేమ్ చేంజర్కి పెద్దగా కట్స్ లేవనే చెప్పుకోవాలి. కానీ కొన్ని పదాలను రీప్లేస్ చేయాలి అనే సూచనలు చేశారట. అవేంటంటే టైటిల్ కార్డును తెలుగులో కూడా వేయాలి, మద్యానికి సంబంధించిన లేబుల్స్ తీసేయాలి అని ఆదేశించారు. అయితే వాటిని సీజీతో కవర్ చేసేశారు. ఇక సినిమాలో కథలో భాగంగా 3-4 సార్లు చట్ట ప్రకారం అనే పదాన్ని తొలగించాలని సెన్సార్ సభ్యులు సూచించారు. కేరళ అనే పదాన్ని, దుర్గాశక్తి నాగపాల్ అనే పేపర్ కటింగ్ని తొలగించాలి అని ఆదేశించారు. టైటిల్ కార్డ్స్లో పద్మశ్రీ, బ్రహ్మానందంలో పద్మశ్రీ తీసేయాలి అని ఆదేశించారు. వాస్తవానికి ఇవన్నీ చెప్పుకోదగిన సెన్సార్ కట్స్ కాదు. వీటిని కట్ చేయటం వల్ల సినిమా కథపై కానీ నిడివిపై కానీ పెద్దగా ప్రభావం పడలేదు. మొత్తానికి జనవరి 10న రిలీజ్ కానున్న మూవీకి సెన్సార్ లైన్ క్లియర్ అయింది. శ్రీమత్ అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీకి తమన్ సంగీత దర్శకుడు. మొత్తానికి కంప్లీట్ పాజిటివ్ టాక్తో బరిలో దిగుతోంది గేమ్ చేంజర్. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.